హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకటేశ్వర మోటార్స్. నేను మీ శివకృష్ణ అంబటి. మీరు ఇస్తున్న ఈ సపోర్ట్కి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అనమాట. సో ఎవరైతే మన వీడియో చూస్తున్నారో వాళ్ళు కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకోండి. సో ఎందుకంటే మనం ఎవ్రీ డే 5 to 6 o'clock మధ్యలో ఒక మంచి కార్తో మేము ముందుకు వస్తాం అనమాట. అదొక స్మాల్ కార్ నుంచి ప్రీమియం కార్ దాకా. సో ఈరోజు ఏంటంటే ఒక మన సబ్స్క్రైబర్ ఒక చిన్న టాపిక్ గురించి అన్న సార్ డౌట్ అడిగారు. సో అదేంటంటే చాలా వాల్యుబుల్గా ఉన్నాయి. సార్ వచ్చేసి ఏంటంటే మనకి చాలా అప్రిషియేషన్ చేశారు. అండ్ అదే విషయాన్ని నేను మీ ద్వారా మీ అందరికీ చేరవేయాలని చెప్పేసి ఆ టాపిక్ గురించి మాట్లాడదామని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో దాదాపు నేను 20 years నుంచి ఈ యూస్డ్ కార్ అండ్ న్యూ కార్ ఫీల్డ్లో ఉన్నాను అనమాట. నేను షోరూంలో కూడా యాజ్ ఎగ్జిక్యూటివ్ నుంచి మేనేజర్ స్టేజ్ వరకు కూడా వెళ్ళాను. తర్వాత మళ్ళీ యూస్డ్ కార్స్ షోరూమ్ పెట్టాను అనమాట. సో ఓవరాల్గా ఏంటంటే సార్ నాకున్న ఈ 20 years ఎక్స్పీరియన్స్లో సో నేను చూసింది ఏంటంటే సార్, ఒకటేంటంటే న్యూ కార్ బెస్టా లేదంటే ఓల్డ్ కార్ బెస్టా అని చెప్పేసి ఒక సబ్స్క్రైబర్ మనతోని దాదాపు ఒక 1.5 hour నుంచి 2 hours దాకా మాట్లాడారు మనకి. సో సార్ ఏంటంటే సార్కి సంబంధించిన క్వశ్చన్ ఏంటంటే సార్ యాక్చువల్గా ఏంటంటే సార్ నా ఇంటి ముందు ఒక కారు ఉండాలి. సో ఎప్పుడైనా నేను ఎమర్జెన్సీకి ఎక్కడైనా వెళ్ళడానికి అది వానకి కానీ ఎండకి కానీ లేదన్నా హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ కానీ సో ఏదన్నా ఒక నేను ఎక్కువ శాతం ఏంటంటే 2-wheeler మాత్రమే యూస్ చేస్తాను. సో ఎప్పుడో ఒకసారి కార్ యూస్ చేస్తాను. సో నాకేంటంటే కార్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు. బట్ నాకు కొత్త కార్ తీసుకోవాలా న్యూ కార్ తీసుకోవాలా అనే ఒక చిన్న డైలమాలో ఉన్నాను. కార్ కొంచెం అది మీరు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారని చెప్పేసి అన్నారు. సో సార్ కాల్ చేసినప్పుడు నేను విపరీతమైన బిజీలో ఉన్నాను. సో ఏంటంటే ఈ మధ్యకాలంలో మన దగ్గర అన్ని క్వాలిటీ వెహికల్స్ రావడంతో మార్చ్ మంత్ అయితే ఎక్స్ట్రాడినరీ వేలో మనం డెలివరీ చేసేసాము. చాలా వెహికల్స్ డెలివరీ చేసేసాము. ఏంటంటే ఈ మధ్యకాలంలో డెలివరీ వీడియోస్ కూడా పెట్టట్లేదంటే సార్ ఏంటంటే సార్ ఇప్పుడు ఈ కార్ వీడియోస్ మళ్ళీ డెలివరీ వీడియోస్ సో అది అంతా క్లమ్జీ అయిపోవడంతో ఏంటంటే ఏదో ఒకటి 100% మంచి కస్టమర్ది నేను మాత్రం డెలివరీ వీడియో అయితే పెడతాను. సో అప్పుడు ఏంటంటే సార్ నాకు ఒక చిన్న క్వశ్చన్ ఏదైతే అడిగారో సార్ ఏంటంటే యాక్చువల్గా న్యూ కార్ తీసుకుందాం అనే ఇంటెన్షన్ తోటి బుక్ చేస్తాం అనేటప్పటికి మన వీడియో ఏదో వచ్చి క్లిప్పింగ్ వచ్చి సార్ ఒకసారి సార్తో మాట్లాడదామని చెప్పేసి నాకు కాల్ చేశారు. సో నేను చెప్పేది ఏంటంటే సార్ అంటే నేను యూస్డ్ కార్లో ఉన్నాను, న్యూ కార్లో కూడా ఉన్నాను, రెండిట్లో ఉన్నాం కాబట్టి దాన్ని సమ్మరైజ్ చేసి మీకు కూడా నేను ఒక 10 minutes వీడియో చేస్తాను. దాన్ని బట్టి మీరు డిసిషన్ తీసుకోండి. సో ఇది ఎలా ఉంటుంది అంటే సార్ డిపెండ్స్ అపాన్ పర్సన్, అతను తీసుకునే బండి అండ్ అతను తిరిగే డైలీ వేజ్, పెట్రోల్ తీసుకోవాలా, డీజిల్ తీసుకోవాలా, ఈవీ వెహికల్ తీసుకోవాలా, అండ్ కొత్తది తీసుకోవాలా, పాతది తీసుకోవాలా, చాలా డౌట్స్ ఉంటాయి సార్. సో దీన్ని మనము తీసుకోవాలంటే చాలా లెంతీ వీడియో వెళ్ళిపోతుంది. కానీ ఏంటంటే నేను ఒక చిన్న 5 pointsలో నేను దీన్ని డిస్క్రైబ్ చేస్తాను. మీకు కూడా అది యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను మీకు చెప్తున్నా. సో నేను కూడా చాలా మటుకు అంటే 2 విషయాల్లో నేను చెప్తున్నాను. సో ఒకటి ప్రాపర్టీ విషయంలో చెప్తాను, ప్లస్ కార్ విషయంలో కూడా చెప్తాను. అంటే నేను ఫస్ట్ ఈ ప్రాపర్టీ విషయంలో చెప్తున్నాను. నేను కూడా ఏంటంటే ఒకటి రీసెంట్గా ఒక కన్స్ట్రక్టెడ్ హౌస్ ఒకటి తీసుకున్నాను అనమాట. తీసుకునేటప్పుడు కూడా చాలా నాకు అలా చాలా టాస్క్లు వచ్చాయండి. ఇప్పుడు మేము కూడా మా దగ్గరికి కారు కొనేటప్పుడు ఎలా ఉంటుంది అంటే సార్ వాళ్ళ బావ ఒక మాట చెప్తారు, వాళ్ళ సిస్టర్ ఒక మాట చెప్తారు, వాళ్ళ వైఫ్ ఒక మాట, రకరకాల మైండ్ సెట్ తోటి మీకు ఎలా ఉంటుందో మాకు కూడా అలానే చేస్తుంటారు. సో అప్పుడు నేను చూసిన దాంట్లో సో ఏంటంటే సార్ కన్స్ట్రక్టెడ్ ప్రాపర్టీ ఏదైతే మనం తీసుకున్నామో 150 square yardsలో అండ్ నార్మల్గా అంటే మేము బిల్డర్కి కూడా ఒక ప్లాట్ ఇచ్చేసి దానికి సంబంధించిన క్యాలిక్యులేషన్స్ కూడా వేస్తే నేను కన్స్ట్రక్టెడ్ ఏదైతే హౌస్ ఏదైతే ఉందో సార్ అదే వాల్యూ ఫర్ మనీ వెళ్ళిందండి. అండ్ అది ఎలా వెళ్ళింది అనేది కూడా మీరు ఎవరైనా రియల్ ఎస్టేట్ పర్సన్ ఉంటే చెప్పండి, కనుక్కోండి. ఎందుకంటే సో ఇప్పుడున్న పరిస్థితుల్లో సార్ మీరు జీరో నుంచి దాని పుట్టింగ్స్ దగ్గర నుంచి దానికి లేబర్ వరకు దాని తర్వాత ఒక్కొక్క పార్ట్ కొనాలంటే సార్ ఎంత ప్రాబ్లమేటిక్ ఉందంటే అది చెప్పవశపడదు. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నారు, అంత ఈజీ విషయం కాదు. సో నేను కూడా చెప్పేది ఏంటంటే కన్స్ట్రక్టెడ్ హౌస్ అనేది రెడీమేడ్గా ఉంటుంది, కొంచెము వాల్యూ ఫర్ మనీ ఉంటుంది, మనకు లాస్ ఎక్కువ జరగదు. నేను అనేది ఏంటంటే సార్ ఎండ్ ఆఫ్ ది సెషన్ లాస్ అనేది ఎక్కువ జరగదు. సో సేమ్ ఇలానే ఏంటంటే సార్ న్యూ కార్కి ఓల్డ్ కార్ల మధ్యలో కూడా ఒక చిన్న లైన్ ఉంటుంది. సో ఆ లైన్ ఏంటంటే
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు మనం అనుకున్నాం సెకండ్ హ్యాండ్ కారే మనకి ఏది సరిగ్గా దొరకలేదు, మనం కొత్త కారే తీసుకుందాం అనుకుంటున్నాం. సో కొత్త కారులో వచ్చే ఛాలెంజెస్ కూడా నేను మీకు చెప్తాను చూడండి. కొత్త కారు మీరు ఎప్పుడైనా ఒకసారి మీరు ఏదైనా షోరూమ్కి వెళ్తే మాత్రం ఒక్కసారి మీరు కొటేషన్ వేసుకోండి సార్. కొటేషన్ వేసుకున్నప్పుడు ఇప్పుడు మన ఇల్లు కొనేటప్పుడు ఏదైతే బడ్జెట్ పెట్టుకుంటామో, సో న్యూ కార్ కొనేటప్పుడు కూడా మీకు ఖచ్చితంగా ఒక కొటేషన్ వస్తుంది సార్. కానీ యూజ్డ్ కార్కి అలాంటి కొటేషన్ ఉండదు సార్. నేను అది కూడా మీకు క్లియర్గా చెప్తున్నాను. కొత్త కార్ కొనేటప్పుడు మాత్రం మీకు ఎలాంటి కొటేషన్ ఉంటుందంటే, ఎక్స్ షోరూమ్ ప్రైస్, లైఫ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్ 3 years కట్టాలి సార్. అంటే 1 year ఫుల్ ఉంటుంది, 2 years థర్డ్ పార్టీ ఉంటుంది. అండ్ తర్వాత ఇన్సూరెన్స్ కట్టిన తర్వాత మళ్ళీ యాక్సెసరీస్ సార్. సో మీరు ఎంత టాప్ మోడల్ తీసుకున్నా కానీ సార్ చూడండి, ఈ రోజుల్లో ఫస్ట్ ఏంటంటే సార్, ఫుట్ మ్యాట్స్, మడ్ ఫ్లాప్స్ అనేవి అయితే కంపెనీ నుంచి రావు. ఫ్లోర్ మీకు ఫుల్ మ్యాటింగ్ అయితే రాదు. అండ్ దాంతోపాటు ఏదైనా చిన్న చిన్న ఏమైనా వైజర్స్ కానీ, క్రోమ్ ఫినిష్లు కానీ, ఇవన్నీ యాక్సెసరీస్ ఎట్టి పరిస్థితుల్లో సార్ కొత్త కారు కొనేటప్పుడు ఏంటంటే 20,000 to 25,000 మినిమం అయితే పెట్టాల్సిందే. సో తర్వాత కూడా ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే సార్, సో ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఓవర్గా థింక్ చేయడము, ఓవర్గా, అంటే నేను అనేది తప్పుగా అనుకోవద్దు సార్, అంటే కొంచెము మన మన దగ్గర ఆ డబ్బుల కెపాసిటీ ఏదైతే ఉందనుకోండి, పెడితే మాత్రం తప్పలేదు. కానీ కొంతమంది అయితే ఆ అవసరం లేకుండా కూడా డబ్బులు అనేది వృధా చేస్తున్నారు. ఎలా అంటే నేను చూస్తున్నాను కదా సార్, ఈ మన వ్రాపింగ్ అని చేపియడము, అండ్ దాంతోపాటు పీపీఎఫ్ చేపియడము, సిరామిక్ చేపియడము. అంటే సార్ ఇవి రాకముందు కూడా కార్లు తిరగలేవా అండి మా హైదరాబాద్లో? సో నేను చెప్పేది ఏంటంటే సార్, చిన్న చిన్న స్క్రాచెస్, డెంట్స్, యాక్సిడెంట్స్ చిన్న చిన్న హైదరాబాద్ సిటీలో సహజం అండి. హైదరాబాద్ సిటీ కదా, ఇప్పుడు ఊర్లలో కూడా ట్రాఫిక్ పెరిగింది. ఒక్కొక్కసారి ఏంటంటే సార్, వెనకలు ఉన్నవాడు, ముందున్నవాడు, మనము చేసే తప్పులు కూడా కొన్ని ఉంటాయి. అంటే బ్రేక్ సరిగ్గా టైంకి పెట్టకపోవడం, ఈ మధ్య కాల్స్ కూడా మాట్లాడి డ్రైవింగ్ చేస్తున్నారు. సో ఇన్స్టాగ్రామ్ చూసి బండి నడుపుతున్నారు. సో చిన్న చిన్న తప్పులు అనేవి జరుగుతుంటే ఏదో చిన్న చిన్న స్క్రాచెస్ కామన్ అండి. దానికి మీరు మళ్ళీ పీవీఎఫ్కి ₹1,00,000 పెట్టి, మళ్ళీ దాని తర్వాత సెరామిక్ ఒక 30,000 పెట్టేసి, దాని తర్వాత దానికి మళ్ళా ఎడిషనల్గా మీకు యాక్సెసరీస్ వేసి, అంటే మీరు ఒక్కసారి మీరు కొటేషన్ వేసుకోండి సార్. అంటే కొత్త కార్ తీసుకునేటప్పుడు మీకు ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఎంత ఉంది, లైఫ్ ట్యాక్స్ ఎంత ఉంది, యాక్సెసరీస్ ఎంత ఇప్పించారు, దాని తర్వాత మీకు వ్రాపింగ్ ఇది ఏమంటారు పీపీఎఫ్కి ఎంత పడుతుంది, సిరామిక్ ఎంత పడుతుంది, యాక్సెసరీస్కి ఎంత పడుతుంది, 3 years ఇన్సూరెన్స్ ఎంత పడుతుంది, మీరు డౌన్ పేమెంట్ ఎంత పే చేస్తున్నారు, అండ్ అది మీకు ఇంట్రెస్ట్ పార్ట్ ఎంత అవుతుంది, అంటే మీరు మీకు ఓవరాల్గా మీరు తీసుకున్న లోన్కి ఆఫ్టర్ 4 years ఎంత కడుతున్నారు. సో ఇది ఒక్కసారి మీరు క్యాలిక్యులేషన్ వేసుకోండి సార్. అంటే నాకున్న పరిమితిలో చెప్తున్నాను, నేను ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కాబట్టి నేను యూస్డ్ కారే ద బెస్ట్ అనుకుంటాను. ఎందుకంటే సార్ యూస్డ్ కార్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ సార్ మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఈ బండి వచ్చేసి ఏంటంటే Volkswagen Polo, ఇది ఆల్రెడీ మనం సోల్డ్ అవుట్ చేసాము, 37,000 kilometers తిరిగింది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ పైన ఉన్న వ్రాపింగ్ మనకు కస్టమర్ చేపించి పెట్టాడు, అండ్ వ్రాపింగ్ కస్టమర్ చేపించి పెట్టాడు. అండ్ దాంతోపాటు ఇక్కడ మీరు చూసుకుంటే సో మడ్ ఫ్లాప్స్ రెడీగా ఉన్నాయి. అండ్ దాంతోపాటు మీకు ఇక్కడ చూసుకుంటే వ్రాపింగ్ కానీ, మ్యాట్స్ కానీ లోపల రెడీమేడ్గా ఉన్నాయి. సో సెకండ్ హ్యాండ్ వెహికల్కి ఇక్కడ మీరు చూసుకోవచ్చు, సో మ్యాట్స్ అండ్ మడ్ ఫ్లాప్స్ అన్ని కూడా రెడీమేడ్గా ఉన్నాయన్నమాట. సో యాక్సెసరీస్ కూడా చాలా మటుకు అన్ని వెహికల్కి సెరామిక్ కూడా ఉంది. సో సెకండ్ హ్యాండ్ వెహికల్ తీసుకుంటే ఏముంటుందంటే సార్, మీకు లైఫ్ ట్యాక్స్ అనేది ఉండదు, 3 years ఇన్సూరెన్స్ కట్టే అవసరం ఉండదు, యాక్సెసరీస్ 100% కస్టమరే చేపిస్తాడు, ఇన్సూరెన్స్ అనేది కస్టమర్ ఆల్రెడీ పే చేసినవి ఉంటాయి. అండ్ దాని తర్వాత మీకు లైఫ్ ట్యాక్స్ కట్టాల్సి ఓన్లీ 3,000 నుంచి 5,000 పెట్టుకుంటే మీకు రిజిస్ట్రేషన్ మీ చేతుల్లో అయిపోతుంది. అండ్ మీకు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ ఉండదు, డీజిల్ కొడితే మీకు నడిచిపోతూ ఉంటుంది. అయితే దీంట్లో అనొచ్చు సార్, యూస్డ్ కార్లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. సరే ఓకే, దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మీరు కొత్త కార్ తీసుకునేటప్పుడు ఏంటంటే సార్, మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ 10 lakh rupees వరకు కారు కొన్నారు సార్. కొన్న తర్వాత మీరు వచ్చేసి ఏంటంటే సడన్గా, ఇప్పుడు నేను మొన్న చూశాను ఒక చిన్న వీడియోలో, ఒరాకిల్ అనే కంపెనీ 6,000 మెంబర్స్ని ఫైర్ చేసింది సార్. సో సడన్గా మీరు ఉద్యోగం పోయిందో, లేకపోతే ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చిందో, ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చిందో, ఏదన్నా ఒక చిన్న ప్రాబ్లం వచ్చినా మనకు ఫస్ట్ మనకు అర్థమయ్యేది ఏంటంటే గోల్డ్ ఉందా, లేదా సిల్వర్ ఉందా, లేదా బండి ఉందా, అది అమ్ముకొని ఇప్పుడున్న ఆ ప్రాబ్లమ్ మనం సెక్యూర్ చేసుకుంటాం. సో మీరు అమ్మేటప్పుడు సార్, ఇప్పుడు 10 lakhs rupees వర్త్కి మీకు 10 lakhs వస్తాయని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? అస్సలు రాదు. ఎందుకంటే ఈ బండి ఎక్స్ షోరూమ్ వచ్చేసి 8 lakhs ఉంటుంది. సో 8 lakhsలో మీకు వచ్చేసి ఏంటంటే డిప్రిషియేషన్ వాల్యూ అనేది ఉంటుంది. అంటే మీరు బండి షోరూంలో ఉండి మీ పేరు పైన టీఆర్ రిజిస్ట్రేషన్ అయిపోయింది అనుకోండి,
ఆ మూమెంట్లో కూడా మీకు ఏంటంటే ఎక్స్ షోరూమ్ ప్రైస్ పైన ₹1,00,000 తక్కువకే అడుగుతారు కానీ కొత్త బండి మీకు కొన్న రేటు కాదు. ఎందుకు అనేది నేను చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొన్న 10 lakhsకి అయితే అదే 10 lakhs పెట్టుకుంటే కస్టమర్కి కొత్త కార్ వస్తుంది కదా, మీరు సెకండ్ హ్యాండ్ ఎందుకు కొనుక్కుంటారు? సో అది ఒక మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే సార్, యూజ్డ్ కార్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అని మీరు అనొచ్చు. ఎంత ప్రాబ్లం ఉంటుందండి? మీరు చేసే ప్రాబ్లం కొత్త కార్లో కంటే యూజ్డ్ కార్లో వచ్చే ప్రాబ్లం చాలా తక్కువ. మీకు కరెక్ట్ డీలర్ కానీ దొరికి కరెక్ట్ బండి కానీ దొరికితే సార్, నేను చెప్తున్నా 5,000 కార్స్ అమ్మి చెప్తున్నాను, చాలా మంది సేఫ్ అయ్యారు సార్. నేను అమ్మిన బండ్లలో సార్ నేను చెప్తున్నా కదా, ఎన్నో బండ్లు కూడా ఓన్లీ డీజిల్ పోసుకొని ఉన్నాం సార్. మేము కొత్త బండికి ఎక్స్చేంజ్ చేసినప్పుడు మేము ఎంతకైతే కొన్నామో అదే ప్రైస్ వచ్చింది సార్. ఎక్స్చేంజ్ నా బండికి ప్లస్ బోనస్ కూడా వచ్చింది సార్. ఇంకా కొంతమంది అయితే నేను ఇన్నోవా క్రిస్టల్ కొన్ని బండ్లు అమ్మినాయి, తర్వాత అవి బాగా మధ్యలో ఇన్నోవా క్రిస్టల్ బంద్ అయినప్పుడు వాళ్ళు 2-3 lakhs ఎక్స్ట్రాకి అమ్ముకోవడం, సేమ్ ప్రైస్కి అమ్ముకోవడము, అలాంటివి జరుగుతుంటాయి. మీకు యూజ్డ్ కార్లో వచ్చే ప్రాబ్లం ఏమొస్తుందో చెప్తాను చూడండి సార్. యూజ్డ్ కార్లో మీకు మేజర్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే, మీరు వరస్ట్ డీలర్ దగ్గర కొంటే వాడు యాక్సిడెంటల్ బండి ఇస్తాడు. అక్కడ కూడా మీ 1-2 lakhs నష్టం జరుగుతుంది, కానీ అంతకంటే ఎక్కువ జరగదండి. మెకానికల్ పార్ట్ అంటారా, 50,000 ఫర్ ఎగ్జాంపుల్, సరే మీరు అన్నట్టుగా మెకానికల్ ప్రాబ్లంగా వచ్చినా ఒక 50,000 మనకు పోతే ఒక 50,000 పోతుంది, కానీ బండి మాత్రం మీరు అదన్నీ చేపించి బిల్లు సార్ ఇంత చేపించాలని బిల్లు మాత్రం పెడితే యూజ్డ్ కారు దాని వాల్యూ కంపల్సరీ పెరుగుతుంది సార్. అంటే నేను చెప్పేది ఏంటంటే సార్, మీరు మిడిల్ క్లాస్లో ఉన్నారు, మనకు ఇబ్బంది ఏం లేదు, ఏమంటారు ఇబ్బంది పడొద్దు అని చెప్పేసి మీరు అనుకుంటే మాత్రం 100% చెప్తున్నాను, యూజ్డ్ కారే వాల్యూ ఫర్ మనీ. ఎందుకంటే మీరు బండి కొనేటప్పుడు ట్యాక్స్ కట్టనవసరం లేదు, ఇన్సూరెన్స్ కట్టనవసరం లేదు, యాక్సెసరీస్ కట్టనవసరం లేదు, ఎలాంటి ట్యాక్సెస్ కట్టనవసరం లేదు. అండ్ బండి ఫర్ ఎగ్జాంపుల్ సార్, మీకు 2-3 monthsలో మీకు ఇన్ కేస్ అమ్మాయి పరిస్థితి వచ్చినా కానీ, ఏ డీలర్ అయినా ఏ షోరూమ్ పర్సన్ అయినా ఎవరైనా కానీ 5 to 10 minutesలో, ఇప్పుడు చాలా పెద్ద కంపెనీస్ వచ్చినాయి, 10 minutesలో 15 minutesలో కూడా మీకు పేమెంట్ ఇచ్చేసి వాళ్ళు అదేమంటారు వాళ్ళు డెలివరీ చేసుకునే పరిస్థితిలోనే మాలాంటి వాళ్ళు కూడా చాలా మంది వచ్చి సో ఇలాంటి కార్స్ తీసుకుంటున్నారు. సో నేను చెప్పేది ఏంటంటే, ఎప్పటికైనా కానీ సార్ న్యూ కార్ కంటే యూజ్డ్ కారే వాల్యూ ఫర్ మనీ ఉంటుంది, మీకు ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండదు. ఏదన్నా మీకు అడిషనల్గా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కార్సే కాదండి, మీ డౌట్స్ కూడా మీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కూడా 100% మీకు కింద నా మొబైల్ నెంబర్ ఉంది, ఇంకా డీటెయిల్గా కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. సో ఇలాంటి మంచి కార్స్ గురించే మా ఛానల్ మీరు లైక్ అండ్ ఫాలో చేయండి. ఇంకేమైనా మీ డౌట్స్ ఉంటే మాత్రం కమెంట్ సెక్షన్లో మీరు నాకు మీ క్వశ్చన్ మీ మొబైల్ నెంబర్ పెట్టండి, నేనే మీకు కాల్ చేస్తాను, లేదన్నా మీరు వాట్సాప్లో పెడితే నేనే మీకు కాల్ చేస్తాను. సో దీని గురించి మనం సపరేట్గా ఇంకో వీడియో కూడా చేసుకుందాం. సో ఇలాంటి మంచి కార్స్ గురించి మా ఛానల్ మీరు లైక్ అండ్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్.